కార్తీక్‌ను దీప స్కూటీపై తీసుకురావడం చూసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది జోష్న. రగిలిపోతూ చప్పట్లు కొట్టి వాళ్ళ ఎదురుగా వెళ్తుంది జోష్న. వావ్! వీర మహిళ అంటే నువ్వే దీప. బావకు బుల్లెట్ తగిలింది కదా! ఈరోజు డ్యూటీకి రారు అని మీకోసం ఇక్కడే ఎదురు చూస్తూ కూర్చున్నా. కానీ మీరు ఆది దంపతులు కదా! రాకుండా ఎలా ఉంటారు? అంటుంది జోష్న. మేము రాకపోతే మా కోసం మీరు రావాలి అనుకున్నారా ఏంటి? అని తిరిగి ప్రశ్నిస్తాడు కార్తీక్. నీకోసం నేనెక్కడి వరకైనా వస్తాను. ఎందుకో దీపకు తెలుసు. ఏం దీప? ఎందుకొస్తానో చెప్పు? అని అడుగుతుంది జోష్న. జోష్న అలా అనగానే, అది మీరే చెప్పండి అమ్మాయిగారు అంటుంది దీప. ఎందుకంటే బావ తన ప్రాణాల్ని లెక్క చేయకుండా నన్ను కాపాడాడు. నువ్వంటే మా బావకు ప్రాణం కదా! తన ప్రాణాలను కూడా లెక్క చేయలేదంటే నువ్వంటే కూడా తనకు లెక్కలేనట్టే కదా! దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? నా కోసం ప్రాణాలిచ్చేంత ప్రేమ బావకుంది అంటుంది జోష్న పొగరుగా. ఒక విషయం మనం చూసే విధానాన్ని బట్టి అర్థమవుతుంది పెద్ద మేడం గారు. నేను క్షేమంగా తీసుకువస్తానని అత్తకి మాటిచ్చాను. బుల్లెట్ నాకు తగిలింది కాబట్టి అత్త బాధపడింది. అదే బుల్లెట్ నీకు తగిలి ఉంటే అత్త హాస్పిటల్‌లో ఉండేది అంటాడు కార్తీక్. మా మమ్మీకి నేనంటే అంత ప్రేమ అంటుంది వెటకారంగా జోష్న. కానీ అందులో 1% ప్రేమ కూడా నీకు మా అత్త మీద లేదు కదా అంటాడు కార్తీక్. లేదని నీకెలా తెలుసు అని తిరిగి ప్రశ్నిస్తుంది జోష్న. నిజంగా నీకంత ప్రేమ ఉంటే వైరాగాడితో చేతులు కలిపేదానివే కాదు అంటూ కార్తీక్ కౌంటర్ ఇవ్వడంతో షాక్ అవుతుంది జోష్న. వీడియో కాల్స్ వాడు పంపిన వీడియోస్ చూసి నిజంగానే వాడు నిన్నెంత బాధ పెడుతున్నాడో అని ఇక్కడ మా అత్త గుండెలు బాదుకొని ఏడుస్తుంటే నువ్వు మాత్రం అక్కడ నీకు నచ్చింది తింటూ నీకు రాబోయే వాట కోసం ఎదురు చూస్తూ ఉన్నావంటూ అన్ని విషయాలు బయటపెడతాడు కార్తీక్. దీంతో షాక్ అయిపోతుంది జోష్న. జోష్న షాక్ అవుతూ ఇదంతా నీకెలా తెలుసు అన్నట్లుగా చూస్తుంటే దీప కోపంగా జోష్నతో నువ్వసలు మనిషివేనా? నా కన్నవాళ్ళు నీ కన్నవాళ్ళు అయ్యుండకపోవచ్చు. కానీ పెంచిన కృతజ్ఞత అయినా నీకుండాలి కదా అని అంటుంది దీప. నేను ఈ ఇంటికి తీసుకొచ్చానన్న కృతజ్ఞత నువ్వు చూపించావా? నోరు తెరిస్తే అందరు నీతులు చెప్పేవాళ్ళే. వేటాడే జంతువు మారొచ్చేమో గానీ వేటాడే లక్ష్యం ఒకటే. తాను అనుకున్నది సాధించడం. మీరు పాటించే మానవతా విలువలు మంచి నాకు వర్తించదు. ఆ రూల్స్ అన్నీ చింపి చెత్తబుట్టలో వేయండి. నేను నా కోసమే బతుకుతాను. నా స్వార్థం కోసమే బతుకుతాను అని అంటుంది జోష్న. ఈ విషయం మా అమ్మతో చెప్తే అని అడుగుతుంది దీప. చెప్పి చూడు. నా కూతురు మీద లేనిపోని నిందలు వేస్తావా అని మెడ పట్టుకొని బయటకు గెంటేస్తుంది అని అంటుంది జోష్న. అత్తకు నువ్వు బలహీనత. అదే నీ బలం. దాన్ని దాటి అత్తను బయటకెలా తీసుకురావాలా అని ఆలోచిస్తున్నాను అని అంటాడు కార్తీక్. కానీ నేను మాత్రం నా మీద నీకు ఎంత ప్రేమ ఉందా అని ఆలోచిస్తున్నాను అని అంటుంది జోష్న. జోష్న, నువ్వు హద్దులు దాటి మాట్లాడితే నేను మర్యాదను మర్చిపోవాల్సి వస్తుంది అంటుంది దీప కోపంగా. నేనేం తప్పు మాట్లాడడం లేదు దీప. బావ నీ మెడలో తాళి కట్టాడు. అదే నా కోసమైతే ప్రాణాలివ్వడానికి కూడా సిద్ధపడ్డాడు. 3 ముళ్ళు వేసేంత ప్రేమ కంటే ప్రాణాలిచ్చేంత ప్రేమ ఎప్పుడు గొప్పదే అంటూ డైలాగ్స్ కొడుతూ ఉంటుంది జోష్న. హలో మిస్ హైదరాబాద్. నీ కాపాడింది ప్రేమతో కాదు. మాంత్రికుడి ప్రాణాలు చిలుకలో ఉన్నట్లు అత్త ప్రాణాలు నీలో ఉన్నాయి. నువ్వు కనిపించకపోతేనే తట్టుకోలేని అత్త నీకేదైనా అయితే తట్టుకుంటుందా? అంటాడు కార్తీక్. తట్టుకోలేదని నాకు తెలుసు బావ. అన్నట్లు వైరతో నేను చేతులు కలిపానని నీకెవరు చెప్పారు అని అడుగుతుంది జోష్న. వాడే రాత్రి నాకు ఫోన్ చేసి చెప్పాడు అంటాడు కార్తీక్. అంతకు మించి వాడేం చేయగలడులే అంటుంది జోష్న. ఏంటి నీ ధైర్యం? తప్పు చేసి కూడా కాస్త కూడా భయం లేకుండా ఇంత తెగించి ఎలా మాట్లాడగలుగుతున్నావు అని ప్రశ్నిస్తుంది దీప. నా మొండితనమే నా ధైర్యం. నీ ముందే బావని నేను హగ్ చేసుకున్నాను. నువ్వేమైనా చేయగలిగావా అని అడుగుతుంది జోష్న. అది కృతజ్ఞత అన్నావని వదిలేశాను. లేదంటే నువ్వు కొట్టిన కన్ను పీకేసేదాన్ని అని ఎప్పట్లానే వార్నింగ్ ఇస్తుంది దీప. నేను బావతో తాళి కట్టించుకున్నా కూడా నువ్విలా ఊరుకోవడం తప్ప నన్నేం చేయలేవు అని అంటుంది జోష్న. హలో పెద్ద మేడం గారు. మీరు కట్టించుకోవాలంటే నేను కట్టాలి కదా అంటాడు కార్తీక్. కడతావు బావ అంటుంది జోష్న చాలా కాన్ఫిడెన్స్‌గా. సరే పెద్ద మేడం గారు. మీ సరదా నేనెందుకు కాదనాలి? ఇప్పటి వరకు మనిద్దరి మధ్య చాలా ఛాలెంజెస్ జరిగాయి. తాళి కట్టించుకుంటానని బొమ్మల పెళ్లిలో కిందికి పైకి ఎగురుతున్నావు కదా! ఈరోజు తారీఖు గుర్తుపెట్టుకో. వచ్చే నెలలో ఇదే రోజున నీ మెడలో తాళి పడుతుంది అని అంటాడు కార్తీక్. కార్తీక్ అలా అనగానే జోష్న నవ్వుతూ నువ్వు కడతావా అని అడుగుతుంది ఆశగా. నేను మా ఆవిడ దగ్గరుండి మరీ కట్టిస్తాం. నీ కాబోయే వరుడితో అంటాడు కార్తీక్. ఎక్కడి నుంచి వస్తాడు అని జోష్న అడగడంతో నేను దింపుతాను కదా! మనసు పెట్టి ఏదైనా కోరుకుంటే జరుగుతుంది పెద్ద మేడం గారు. అందుకే మేమిద్దరం కలిపి నీకు మాటిస్తున్నాం. నెల రోజుల్లో ఒక వాటమైన అచ్చ తెలుగు ఆవకాయ లాంటి కుర్రాడిని చూసి నీకు కుంకుముడి వేసే బాధ్యత మాది అని అంటాడు కార్తీక్. షాక్ అయిపోతుంది జోష్న. ఇదిగో జోష్న, నేను నా భార్య దీప నీకు మాటిస్తున్నాం. ఇదే మా మాట అని క్లారిటీగా చెప్తాడు కార్తీక్.
అయితే కార్తీక్ జోష్నతో ఛాలెంజ్ చేయడం, నీ నీ పెళ్లి నెల రోజుల్లోనే అంటూ దీపతో కలిసి మాట ఇవ్వడం అంత దూరం నుంచి చూస్తున్న పారిజాతం విజిల్స్ వేసి మరీ సంతోషపడిపోతుంది. దగ్గరకొచ్చి సూపర్ అదరకొట్టావు మనవడా! నువ్విచ్చిన మాటను నేను కూడా కట్టుబడి ఉన్నాను అని అంటుంది పారిజాతం. దాంతో జోష్న రగిలిపోతూ చేతిలో చేతులు వేసి మాట అన్నంత మాత్రాన అది నిజమైపోదు బావా! మీరేం చేస్తారో మీరు చేసుకోండి. నేనేం చేయాలో నాకు తెలుసు అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు జోష్నకి ఎలా అయినా పెళ్లి చేయాలని దీప కార్తీక్‌లతో చేయి కలుపుతుంది పారు. కాసేపటికి శివనారాయణ ఇంటికి పంతులు వస్తాడు. పంతులుని చూసి ఆశ్చర్యపోతారు దశరథ, శివనారాయణ. ఎందుకు పంతులు గారు వచ్చారు అని శివనారాయణ అడగగా, జోష్నకు పెళ్లి చేయాలి. అందుకు ముందు జాతకాలు చూడాలి. జోష్నకు పెళ్లి చేసే బాధ్యత నాది అని అస్సలు విషయం చెప్తాడు కార్తీక్. సుమిత్ర కూడా కార్తీక్ మాటను విని సంతోషిస్తుంది. ఇక జోష్నను పిలవడానికి దీప పైకి వెళ్తుంది. మీ జాతకం చూడడానికి పంతులు గారు వచ్చారు అమ్మాయి గారు, కిందికి రండి అని పిలుస్తుంది దీప. మొత్తానికి ఈసారి జోష్నకి ఎలాగైనా పెళ్లి చేయాలని ఫిక్స్ అయిపోయారు దీప, కార్తీక్, పారిజాతము. మరి జోష్న ఎలాంటి ప్లాన్స్ వేస్తుందో రాబోయే ఎపిసోడ్‌లో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.